హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్బి గ్రూప్ డి డైలీ 10 క్వశ్చన్ సిరీస్లో భాగంగా ఈరోజు మన డే 21 ఫ్రెండ్స్. దీనిలో భాగంగా మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, అందరూ ఎగ్జామ్ డేట్ గుర్తుందిగా ఫ్రెండ్స్, నవంబర్ 17కి మన ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో అందరూ గుర్తుంచుకోండి, డేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు చాలా తక్కువ టైం ఉంది, సో మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. మెయిన్గా రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. రీజనింగ్ 30 మార్క్స్ ఎగ్జామ్ డిసైడ్ చేస్తుంది, ఇదే మీకు జాబ్ వచ్చేది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. నేను కరెంట్ అఫైర్స్ సిరీస్ కూడా ఈ 1-2 డేస్లో లాంచ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో చదవడం ఎట్లా చదవాలంటే కంపల్సరీ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి జాబ్ వస్తాయని, బయటికి రాగానే జాబ్ వస్తాయని ఫీలింగ్ ఉండాలి. అట్లయితే చదవండి, లేకపోతే బంద్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయండి, ఎందుకంటే లేకపోతే ఈ సగం చదివితే జాబ్ రాదు. ఓకే, సో మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోండి. అందరూ మార్క్ టెస్ట్లో వీలైతే రివిజన్ ఎక్కువ చేయండి. ఓకే, సో మన ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 1930లో ఉప్పు ఉత్పత్తిపై బ్రిటిష్ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఈ క్రింది వాటిలో ఏది అహింసాయుతమైన నిరసన? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ఎ నాన్ వైలెంట్ ప్రొటెక్ట్ అగెన్స్ట్ ద బ్రిటిష్ మోనోపోలీ ఆన్ సాల్ట్ ప్రొడక్షన్ 1930? ఆప్షన్ ఏ దండి యాత్ర, దండి మార్చ్ అంటారు. ఆప్షన్ బి శాసన ఉల్లంఘన, కాన్స్టిట్యూషన్ వైలేషన్. ఆప్షన్ సి ఖేదా సత్యాగ్రహం. ఆప్షన్ 4 ఖిలాఫత్ మూమెంట్. ఓకే, సో ఈ 1930లో ఏమవుతుందంటే ఉప్పు పైన బ్రిటిషర్స్ గుత్తాధిపత్యాన్ని, అంటే వాళ్ళు విపరీతమైన పన్నులు పెంచడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పన్నులు పెంచడం ద్వారా భారతీయులు ఉప్పు ఉత్పత్తిని మరియు ఉప్పు అమ్మకాలపై, భారతీయుల యొక్క ఉప్పు ఉత్పత్తి అమ్మకాలపై నిషేధం విధించడం జరుగుతుంది. అదేవిధంగా పన్నులు పెంచడం జరుగుతుంది. దీనివల్ల ప్రాథమిక వస్తువైన ఉప్పు అనేది ఎక్కువ కాస్ట్ కావడం జరుగుతుంది, అంటే కొనలేని పరిస్థితుల్లోకి పోతుంది ఉప్పు. సో దాని గురించి గాంధీ గారు మరియు ఇతరులు అందరూ కలిపి మార్చి, ఎప్పుడు ఫ్రెండ్స్ ఈ డేట్ కూడా ఇంపార్టెంటే, మార్చి 12 గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డేట్ కూడా అడిగాడు. మార్చి 12 నుంచి వెళ్ళి ఏప్రిల్ 6 వరకు, ఏ ఇయర్? 1930లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ గుర్తుంచుకోండి. మార్చ్ 12 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దండి మార్చ్ ఎప్పుడు స్టార్ట్ అయిందని కూడా అడుగుతారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు వీళ్ళు సబర్మతి ఆశ్రమం ఉంటుంది కదా ఫ్రెండ్స్, సబర్మతి ఆశ్రమం ఎక్కడుంది మరి? ఇది అహ్మదాబాద్లో ఉంటుంది. అహ్మదాబాద్ ఇక్కడ స్టార్ట్ చేసి నియర్లీ 390 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి దండి, ఎక్కడ? ఇది గుజరాత్. ఈ విలేజ్లో ఈ యాత్రను ముగిస్తారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ గుర్తుంటుంది. మార్చ్ 12 ఒకటి, ఎక్కడి నుంచి ఎక్కడికి? సబర్మతి ఆశ్రమం అహ్మదాబాద్ నుంచి వెళ్ళి 390 కిలోమీటర్ ట్రావెల్ చేసి దండి గ్రామంలో ఈ యాత్ర ముగించడం జరుగుతుంది. సో మరి ఉప్పు ఉత్పత్తికి వ్యతిరేకంగా జరిగిన అహింసాయుతమైన నిరసన ఏంటంటే ఆప్షన్ ఏ దండి యాత్ర, దండి మార్చ్. గుర్తుంచుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇయర్ ఇంపార్టెంట్, డేట్ ఇంపార్టెంట్, యాత్ర దండి మార్చ్. ఓకే, ఇంకోటి శాసనోల్లంఘన ఉద్యమం 1930లో జరుగుతుంది. రెండు కన్ఫ్యూజ్ అవుతారు, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో చెలో లోకు పండుగను నిర్వహిస్తారు? ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ చెలో లోకు సెలబ్రేటెడ్? ఈ చెలో లోకు ఫెస్టివల్ అనేది మనకి ఏంటంటే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఇది వ్యవసాయ ఉత్సవం, వ్యవసాయానికి రిలేటెడ్, అగ్రికల్చర్కి సంబంధించిన ఉత్సవం ఫ్రెండ్స్. ఇది కూడా అడుగుతారు, వ్యవసాయమా ఏందని కూడా అడుగుతారు, ఛాన్సెస్ ఉన్నాయి. సో వ్యవసాయ ఉత్సవం, ఈ మన పంట కాలం ముగింపు ఉంటుంది కదా, కోతల టైం అంటారు మన దగ్గర, కోతలు, వరి కోయడం అవన్నీ కోయడం, ఈ ముగింపు టైంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మరి ఎవరు నిర్వహిస్తారంటే తెగ ఏందని అడుగుతారు. తెగ అంత ఇంపార్టెంట్ కాదని గుర్తుంచుకోండి. నోక్టే తెగ, నోక్టే తెగ. ఈ నోక్టే తెగ ఎక్కడుందంటే మనకి అరుణాచల్ ప్రదేశ్. ఓకే, గుర్తుంచుకోండి, అరుణాచల్ ప్రదేశ్లోని నోక్టే తెగ. ఈ తెగ పంట కాలం ముగింపు దశలో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. చెలో లోకు అనేది ఎక్కడ? వెరీ వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది ఇది. సో చెలో లోకు అనేది మనకి ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్. స్టేట్ ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది, ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో ఏ సమ్మేళనాలు ఉపయోగిస్తారు? వాట్ కాంపౌండ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ? ఓకే, మనకి ఆప్షన్ ఏ సిల్వర్ బ్రోమైడ్,
ఆప్షన్ బి సిల్వర్ ఆక్సైడ్, ఆప్షన్ సి సిల్వర్ క్లోరైడ్, ఆప్షన్ డి సిల్వర్ క్లోరైడ్ మరియు సిల్వర్ బ్రోమైడ్ బోత్. సో మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో ఈ ఫోటోగ్రఫీలో ఏమేమి యూజ్ చేస్తారంటే మనకి ఆప్షన్ డి సిల్వర్ క్లోరైడ్ మరియు సిల్వర్ బ్రోమైడ్, ఏజీసీఎల్ అదేవిధంగా ఏజీబీఆర్ ఈ రెండింటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దీని కారణంగా పొగ నిండిన గదిలోకి ప్రవేశించిన సన్నటి కాంతిపుంజం కూడా కంటికి కనిపిస్తుంది. కారణంగా అంటే దేని కారణంగా పొగ నిండిన గదిలోకి ప్రవేశించినప్పుడు సన్నటి కాంతిపుంజం కూడా కంటికి కనిపిస్తుంది. ఓకే, మన దేని కారణంగా కనిపిస్తుంది మనకు సన్నటి కాంతిపుంజం కూడా కనిపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ ఈవెన్ ఏ థిన్ బీమ్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ఏ స్మోక్ ఫిల్డ్ రూమ్ ఈస్ విజిబుల్ టు ది ఐ. ఓకే, కాంతి పరిక్షేపణం ఏ, లైట్ స్కాటరింగ్, ఆప్షన్ బి కాంతి వక్రీభవనం, లైట్ రిఫ్లెక్షన్, ఆప్షన్ సి కాంతి పరావర్తనం, ఆప్షన్ బి కాంతి లైట్ రిఫ్రాక్షన్, సి ఏమో లైట్ రిఫ్లెక్షన్, ఆప్షన్ డి కాంతి విక్షేపణం లైట్ డిఫ్రాక్షన్. ఓకే, మనకి మరి దేని వలన కాంతిపుంజం అనేది కనబడుతుంది అంటే పొగ నిండిన గదిలోకి ప్రవేశించినప్పుడు సన్నటి కాంతిపుంజం కనబడుతుంది. అది దేని వల్ల అంటే మనకి పొగ అండ్ దుమ్ము ఆర్ నీటి బిందువులు, పొగ దుమ్ము నీటి బిందువులు. ఓకే, ఈ మూడు వంటి కణాలతో ఈ కణాలు ఉంటాయి, వీటి కణాలతో కాంతి పరస్పరం చర్య జరిపినప్పుడు, ఈ 3 ప్లస్ కాంతి పరస్పరం చర్య జరిపినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఆప్షన్ ఏ కాంతి పరిక్షేపణం అనేది చెందడం జరుగుతుంది. ఓకే, గుర్తుంచుకోండి. ఈ కాంతి పరిక్షేపణం వలన మనకి ఆ పొగ నిండిన లేకపోతే దుమ్ము కణాల వల్ల మనకి ఒక సన్నటి కాంతి పుంజం అనేది కనబడుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్. శ్రీనివాస్ తనకంటే 4 సంవత్సరాలు తక్కువ గల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఓకే, 5 సంవత్సరాల తర్వాత వారి వయస్సు సగటు 33 సంవత్సరాలు అయినా అమ్మాయి ప్రస్తుత వయసు కనుక్కోండి. ఓకే, శ్రీనివాస్ మ్యారీడ్ ఏ గర్ల్ హూ వాజ్ 4 years యంగర్ దెన్ హిమ్. ఓకే, ఆఫ్టర్ 5 years their average age is 33 years. Find the girl's present age. Option 1 31 years, option B 26 years, option C 30 years, option D ఓకే 2 మిస్టేక్ ఉంది 32 years అనుకోండి, 32 years. ఓకే, మనకి ఇప్పుడు ప్రజెంట్ శ్రీనివాస్ ఏజ్ అనుకోండి, శ్రీనివాస్ ఏజ్ ఎంత అంటే X అనుకోండి. ఓకే, ఆ గర్ల్ అమ్మాయి ఏజ్ ఎంత, అమ్మాయి ఏజ్ ఎంత అంటే అతనికన్నా 4 సంవత్సరాలు చిన్న, X-4. ఓకే, ఆఫ్టర్ 5 years అంటే శ్రీనివాస్ ఏజ్ ఏమవుతుంది X+5. ఓకే, ఆ అమ్మాయి ఏజ్ ఏమవుతుంది, అమ్మాయి ఏజ్ ఏమవుతుంది X+5 అంటే X-4 + 5 అవుతుంది కదా ఆఫ్టర్ 5 years. అప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు మనకి X+1 అని రాసుకోవచ్చు కదా. ఓకే, శ్రీనివాస్ ఏజ్ వీళ్ళిద్దరి ఏజ్ 5 సంవత్సరాల తర్వాత సరాసరి అంటే సగటే కదా, ఈ రెండింటి యొక్క సగటు X+5 + X+1 బై యావరేజ్ అంటే 2 కదా, ఎంత 33 years. అప్పుడు ఇది ఏమవుతుంది X 2x + 6. ఓకే, 2x + 6 బై 2 = 33. 2x + 6 = 66. 2x ఈ 6 అటు పోతే -6 అవుతుంది, 66లోకి వెళ్ళి -6 పోతే 60. అప్పుడు x = 30. ఓకే, అప్పుడు శ్రీనివాస్ది 30 అయితే ఆమెది ఎంత అవుతుంది 30 - 4. ఇక్కడ 30 - 4 అంటే ఎంత 26. మనకేంది ఆప్షన్ బి 26. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్. ఇతని ఏజ్ X, ఆమె ఏజ్ X-4. ఓకే, 5 years తర్వాత ఇతని ఏజ్ ఏమవుతుంది X+5, ఆమెది X-4 + 5 అంటే దీన్ని X+1 అవుతుంది. ఈ ఇద్దరి యావరేజ్ అంటే బై 2 కదా, X+5 X+1 బై 2 = ఎంత 33 years. X+X అంటే X 2x అవుతుంది, 2x 5 + 1 అంటే 6, 2x/6
2x plus 6 by 2 is equal 32. 2x plus 6 ఇటే ఈ 2 అటు పోతే 2 into 33 66. ఓకే, ఇగో ఈ 6 అటు పోతే 66 minus 6 అయితే అప్పుడు ఏమైతే 60. 2x is equal 60, x is equal 30. అతన్ని 30 అయితే ఆమెది 30 minus 4 26. ఓకే, సింపుల్. నెక్స్ట్, ఇద్దరు వ్యక్తుల వయసు మధ్య భేదం 30. ఓకే, 5 ఏళ్ల క్రితం పెద్ద వ్యక్తి మరియు చిన్న వ్యక్తి, పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తి కంటే 3 రెట్ల వయసులో ఉండేవాడు. ఓకే, అయినచో చిన్న వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు ఎంత? ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 2 people is 30 years. 5 years ago the older person was 3 times as old as the younger person. So how old is the younger person now? ఓకే, ఇగో చిన్న వ్యక్తి వయసు ఎంత అంటే మనకి x అనుకోండి. పెద్ద అతనిది ఏంది x plus 30. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 30 కదా. ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 30 years ఉంది. ఓకే, ఇప్పుడు 5 years క్రితం అంటే బ్యాక్ రావాలంటే అప్పుడు చిన్న వ్యక్తి వయసు ఎంత అవుతుంది? x minus 5 అవుతుంది. ఈ పెద్ద అతనిది ఏమవుతుంది? x plus 30 minus 5 అవుతుంది. ఓకే, మరి పెద్ద వ్యక్తి వయసు చిన్న వ్యక్తి అతనికి 3 రెట్లు. ఇక 5 ఏళ్ల క్రితం పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తి కంటే 3 రెట్ల వయసుతో ఉండేవాడు. ఇగో పెద్ద వ్యక్తి వయసు అనేది 5 సంవత్సరాల క్రితానికే కదా, చిన్న వ్యక్తి వయసుకి 3 రెట్లు. ఓకే, ఇప్పుడు ఇది x plus 25 అవుతుంది. ఇది 3x minus 15. ఓకే, ఈ 3x ఇటే ఉండండి, ఈ x ఇట్ వస్తుంది. ఈ x ఇట్ వస్తే ఏమవుతుంది? ఈ x ఇట్ వస్తుంది, మైనస్ 15 ఇట్ వస్తే ప్లస్ 15 అవుతుంది. 25 plus 15 3x minus x. అప్పుడు ఇది ఏమవుతుంది? అయ్యో ఇది 40 అవుతుంది, ఇది 2x అవుతుంది. 1 జా 20లా x ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, అప్పుడు మనకి ఏం అడిగాడు? అయినచో చిన్న వ్యక్తి ప్రస్తుత వయసు ఎంత? చిన్న వ్యక్తి ప్రస్తుత వయసు మనం x తీసుకున్నాం కదా, x ఎంత వచ్చింది? 20 వచ్చింది. అప్పుడు ఆప్షన్ డి 20 years. ఇట్లా ఇది ప్రాసెస్. ఓకే, నెక్స్ట్, EFGHIJ మరియు కేలు ఉత్తరం వైపు తిరిగి తిన్నని అడ్డు వరుసలో కూర్చున్నారు. ఎంతమంది? 1 2 3 4 5 6 7. ఈ 7 మనం ఇట్లా అరేంజ్ చేయాలి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 అడ్డు వరుసలో కూర్చున్నారు. x అనే వ్యక్తి జీకి కుడివైపున రెండవ వాడు. ఓకే, మనకి ఇక్కడ లాస్ట్కి ఎవరైనా నష్టాల్లో చూడాలి ఫ్రెండ్స్. లాస్ట్ అరేంజ్మెంట్ ఎక్కడ నష్టం చూడాలి. ఎఫ్ మరియు ఈలు ఇద్దరు ఐకి తక్షణ పొరుగువారు. హెచ్ మరియు ఈలు తక్షణ పొరుగువారు. కే అడ్డు వరుస యొక్క కుడివైపున చిట్ట చివర ఉన్నాడు. ఓకే, ఇగో ఇక్కడ కే వస్తాడు ఫ్రెండ్స్. కుడివైపున చిట్ట చివర ఉన్నాడు. ఇదే రైట్ కదా. ఓకే, మీరే కూర్చున్నారు అనుకోండి, ఇక్కడ లెఫ్ట్ ఇది అవుతుంది, రైట్ ఇది అవుతుంది. ఓకే, సో మనకి జేహెచ్కి తక్షణ ఎడమ వైపున కూర్చున్నాడు. ఓకే, ఇక్కడ ఇటు లాస్ట్ ఎవరు లేరు కాబట్టి మనం ట్రయల్స్గా జీ ఇక్కడ తీసుకుందాం ఫ్రెండ్స్. జీ ఇక్కడ వచ్చాడు. జీకి కుడివైపున రెండవ వాడు ఎఫ్, సారీ హెచ్ అనే వ్యక్తి జీకి కుడివైపున రెండవ వాడు. జీకి కుడివైపున రెండవ వాడు అంటే 1 రెండవ వాడు హెచ్. ఓకే, నెక్స్ట్, హెచ్ మరియు ఈలు తక్షణ పొరుగువారు. ఎఫ్ మరియు ఈలు ఇద్దరు ఐకి తక్షణ పొరుగువారు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఇది సెట్ కావట్లేదు మనకి. ఇక్కడ ఈ తీసుకుంటే సెట్ కావట్లేదు కాబట్టి ఇక్కడ ఈ తీసుకోండి. ఏమొచ్చిండు మనకి? ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. హెచ్ మరియు ఈలు తక్షణ పొరుగువారు వచ్చిందా? ఇగో ఇక్కడ వచ్చింది. అప్పుడు ఎఫ్ మరియు ఈలు మనకి ఇక్కడ హెచ్ ఎందుకు తీసుకున్నాం? ఇక్కడికి ఎందుకు పోయినా నేను అంటే ఇక్కడ హెచ్ మనకు ఆల్రెడీ అరేంజ్ అయింది కాబట్టి అక్కడ ఈ కడిగి పోవాల్సి వచ్చింది. నెక్స్ట్, ఇగో ఎఫ్ మరియు ఈలు ఇద్దరు ఐకి తక్షణ పొరుగువారు. ఇగో ఐ ఇక్కడ వచ్చాడు అనుకోండి, ఈ ఇద్దరికి ఐకి ఇద్దరు తక్షణ పొరుగువారు, అటొక్కరు ఇటొక్కరు ఉంటారు. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఎవరు? జే ఉన్నాడు. అంతే.
జేకి తక్షణ ఎడమ వైపున ఎవరు ఉన్నారు? జీ ఉంటాడు. ఓకే, మనకి ఆప్షన్ డి జీ. ఫస్ట్ ఒకటి అరేంజ్ చేసి ఇక్కడ హెచ్ అరేంజ్ అయిందంటే మళ్ళీ హెచ్ దగ్గరికి నెక్స్ట్ ఇవి చూసుకోవాలి అవి ఎవరు ఉన్నారనేది. ఓకే, నెక్స్ట్ ఫ్యాన్లు అన్ని పెన్నులు. ఫ్యాన్స్ ఆర్ ఆల్ పెన్స్. ఇగో ఫ్యాన్స్ ఆర్ ఆల్ పెన్స్. ఫ్యాన్స్ పెన్స్. పెన్స్ ఆల్ ఆర్ బ్రషెస్. ఈ పెన్స్ అనేటి ఆల్ ఆర్ బ్రషెస్. బ్రషెస్ ఆల్ ఆర్ టేబుల్స్. ఇగో బ్రషెస్ ఆల్ ఆర్ టేబుల్స్. అప్పుడు మనకేంటంటే ఇగో స్టేట్మెంట్ కంక్లూజన్స్ చూడండి. కొన్ని టేబుల్ ఫ్యాన్లు, సమ్ టేబుల్స్ ఆర్ ఫ్యాన్స్. టేబుల్ ఇక్కడ ఉంది, ఫ్యాన్స్ ఇక్కడ ఉంది, అలా వస్తుంది కాబట్టి మనకి లోనే ఉంది కాబట్టి ఇగో ఇది ఓకే, రైట్. ఆల్ పెన్స్ ఆర్ ఫ్యాన్స్. ఆల్ ఫ్యాన్స్ ఆర్ పెన్స్ అవుతుంది కానీ ఆల్ పెన్స్ ఆర్ ఫ్యాన్స్ కాదు కదా. ఇగో ఆల్ ఫ్యాన్స్ ఆర్ పెన్స్ అవుతుంది. ఇప్పుడు ఇగో ఆల్ పెన్స్ ఆర్ ఫ్యాన్స్ ఎక్కడ అవుతుంది? కాదు, ఇగో ఆల్ పెన్స్ ఆర్ ఫ్యాన్స్ కాదు కదా. సో ఇది కాదు. సో ఇవన్నీ పాజిటివ్లో ఉన్నాయి, మనకు నెగిటివ్ ఎక్కలేదు కాబట్టి నెగిటివ్ ఉంది కూడా రాంగ్ ఫ్రెండ్స్. సింపుల్గా చూసుకోండి, నెగిటివ్ అని వస్తే నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ అనేది లేదు కాబట్టి రాదు. ఓకే, సో మనకి స్టేట్మెంట్ 1 ఏవి అనుసరించాలంటే కాదు, ఒకటి అనుసరిస్తుంది. ఏది మరి? పర్యవసానం అంటే కంక్లూజన్ 1 అనుసరిస్తుంది కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. 2023 సంవత్సరానికి కాదు సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎవరు? హూ ఇస్ ది రెసిపెంట్ ఆఫ్ ది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఫర్ ది ఇయర్ ఆఫ్ 2023? రీసెంట్ కరెంట్ అఫైర్ ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోండి. మరి ఈ 2023 కనుక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎవరంటే మనకి ప్రముఖ మలయాళ నటుడు ఆప్షన్ డి మోహన్ లాల్కి అవార్డు రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రపంచంలోని తొలి ఏఐ మంత్రిని నియమించినట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది? విచ్ కంట్రీ రీసెంట్లీ అనౌన్స్డ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది వరల్డ్స్ ఫస్ట్ ఏఐ మినిస్టర్? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి అల్బేనియా. మరి ఫస్ట్ ఏఐ మినిస్టర్ ఎక్కడంటే మనకి ఆప్షన్ డి అల్బేనియాలో మనకి ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది మనకి డే 21 సంబంధించిన టాప్ 10 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ డే 22 రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోస్ కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా ఫాస్ట్ అప్ చేయండి. అదేవిధంగా రివిజన్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.